రాజు దయను ఎలా పొందుకుంటావు? యు గెట్ కింగ్స్ ఫేవర్ బై ప్లీజింగ్ హిమ్. ఆయనను సంతోషపెట్టి ఆనందింపజేయడం ద్వారా, ఆయనని ఆనందింపచేస్తే, ఆయనను సంతోష పెడితే ఆయన దయ నీ మీదికి వస్తుంది. హేరోదు రాజు భయంకరమైన వ్యక్తి. తన కూతురు తన ఎదుట నాట్యము చేసిన తర్వాత ఎంత సంతోషపడిపోయినాడు, ఎంత ఆనందించాడు, ఎంత ప్లీజ్ అయిపోయినాడు అని అంటే, ఆమె చేసిన డాన్స్కి ఎట్లా అయిపోయినాడు అంటే, అడుగుతాడు ఒక మాట, అంటాడు నీకేం కావాలో చెప్పు, నా రాజ్యంలో సగం మట్టుకైనా నేను నీకు ఇస్తా. ఒక టీనేజర్, షీఈస్ ఎ టీనేజర్. టీనేజ్లో ఉన్న ఆమె సగము రాజ్యము తీసుకొని ఏం చేస్తుంది? ఆయన సగమ రాజ్యం ఇవ్వడానికి ఆయన ఇష్టపడినాడు. ఎందుకో ఆయన అంతా ప్లీజ్ అయినాడు, అంతా ఆనందించినాడు, అంత సంతోషపడినాడు. అందుకు ఆ టీనేజర్ ఫేవర్ పొందుకుంది, రాజు ఫేవర్ పొందుకుంది. సేమ్ థింగ్ అంతే. దేవుని దయ నీ మీదకి రావాలంటే ఆయన నువ్వు సంతోషపెట్టు. యు ప్లీజ్ హిమ్. దేవుని సంతోషపెట్టు. అవర్ గాడ్ ఈజ్ అవర్ కింగ్. మన దేవుడు మన రాజు. మన దేవుడు మన రాజు. ఆయన ఈజ్ అ కింగ్. ఆయన రాజు. ఆయనను ఇంప్రెస్ చేయాలి, ఆయనను ప్లేస్ చేయాలి, ఆయన సంతోష. అప్పుడు ఆయన ఫేవర్ మన మీద. మీరు ఆలోచన, భూమి మీద ఉన్న రాజు కఠినుడు, మంచోడు కాదు, కానీ ఆయన సంతోషపడిన దాన్ని బట్టి సగం రాజ్యము ఒక చిన్న టీనేజ్కి ఇచ్చేస్తాను అన్నాడు అని అంటే, మన దేవుడు ఆయనను సంతోష పెడితే ఆయన దయ నీ మీదికి రాదా? నీ కుటుంబం మీదికి రాదా? నీ పిల్లల మీదికి రాదా? ఆయనను సంతోషపెట్టు. ఇప్పుడు అంట ఆయన నిన్ను బట్టి, ఒకటే మాట అంట, నిన్ను బట్టి ఆయన సంతోషిస్తున్నాడా? నీ అనుదిన స్టెప్స్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడా? నీ నోటి మాటలను బట్టి సంతోషిస్తున్నాడా? నీ ప్రవర్తనను బట్టి సంతోషిస్తున్నాడా? ఇప్పుడు చెప్పండి, దేవుని దయ ఊరికనే ఎలా వస్తుంది? టికెట్లో చేసే పనులు, రహస్యం చేసే పనులు దేవుడు సంతోషపడతాడా? సంతోషిస్తున్నాడా? ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, దేవుడిని ఎడల సంతోషించకపోతే నీ మీదకి వచ్చేది శాపం, ఆయన ఉగ్రత. యు షుడ్ ఆల్వేస్ మేక్ హిమ్ హ్యాపీ. ఎప్పుడు ఆయన సంతోషపెడుతూ ఉండు.